దారు చీకటిలో కాంతి రేఖవయ్యో శ్రీపాద కష్టాలను కడదే పతి అయి శాసన సభ్యుల మన్నన పొందిన శ్రీపాద ఇక్కడ हमारे हमारे मिस కిరణ్ కొంచెం 87వ జయంతి సందర్భంలో ఇక్కడికి చేసిన వారి అభిమానులు ఈ నియోజకవర్గంలోనే ఒక ముఖ్యమంత్రి గారికి విజ్ఞాపన పత్రం ఇవ్వడం అనేది చాలా సంతోషకరం. మీరందరూ కూడా స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం చేసినందుకు మరొకసారి వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఈ ప్రాంతవాసుల ఆశయం మేరకు నన్ను శాసనసభ్యునిగా మరి కాంగ్రెస్ పార్టీ మా నాయకురాలు సోనియా గాంధీ గారు, నాయకులు రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు ఈరోజు మంత్రివర్గ స్థానం ఇచ్చి ఈ ప్రాంతానికి సేవ చేయాలి. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్న అనేక మందికి మేలు చేయాలి, విద్యాపరంగా ఉపాధి పరంగా అని ఒక అవకాశం ఇచ్చిన తరుణంలో తప్పకుండా మేము ఈ ప్రజలందరికీ మనవి చేస్తూ ఉన్నాం. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ నా శక్తి మేరకు, నా పరిధి మేరకు తప్పకుండా వారందరికీ సహకారం చేసే ప్రయత్నం చేస్తాం. ఈరోజు మేము అనేక సందర్భాల్లో చెప్తూ ఉంటాం. తప్పకుండా మరొకసారి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్న మా రైతు సోదరులకు కూడా మనము చేయదలుచుకున్న పని చేసే ప్రయత్నంలో మరి కూడా ఈ ప్రాంతానికి సంబంధించి మా నాన్నగారి ఆశయం ఒక చిన్న లిఫ్ట్ ఏర్పాటు చేయాలి. ఈరోజు ఆ లిఫ్ట్ లేకపోవడంతో, ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్టులో ఆ లిఫ్ట్ లేకపోవడంతో ఇబ్బందులు పడతా ఉన్నారు మా ప్రాంతానికి సంబంధించిన రైతులు. పైన వారు ఈరోజు ఎస్ఆర్ఎస్పి నీళ్లు పైన రైతు సోదరులు అక్కడే ఆఫ్ చేయడంతో కింద వారికి రాకపోవడం కూడా రోజు అధికారుల పరంగా మాట్లాడుతున్నప్పటికీ పైన రైతు సోదరుడు కింది వరకు ఉన్న రైతు సోదరుడికి సంబంధించిన అంశం విషయంలో ఇబ్బంది పడతా ఉన్న తరుణంలో శాశ్వత పరిష్కారం గురించి తప్పకుండా మార్గాలు ఏర్పాటు చేస్తాం అతి త్వరలో. మరి వీరందరికీ కూడా నీరు అందించే క్రమంలో మరి మేము సిఈ గారికి, ఏఎన్సీ గారికి, జిల్లా కలెక్టర్కు, జగిత్యాల కలెక్టర్ నుంచి మొదలుపెట్టుకొని ఇక్కడి వరకు కూడా అన్ని తీర్ల చర్యలు తీసుకోమని చెప్పాం. మా వరకు ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. మరి రైతు సోదరులు పైన వారు కూడా సహకరించి కిందున్న
ఈ ప్రాంత వాసుల రైతు సోదరులకు సంబంధించిన అంశం విషయంలో మరి సహకరించే కార్యక్రమం చేయాలని నేను అధికారులను కూడా స్పష్టంగా ఆదేశించడం జరిగింది. ఖచ్చితంగా నీళ్లు ఇచ్చే కార్యాచరణలో ముందుకు పోయే ప్రయత్నం చేయాలని మనవి చేస్తూ ఈరోజు మా నాన్నగారి ఆశయాన్ని, ఆలోచన విధానాన్ని, ఆ క్రమంలోనే మొన్న మన ప్రాంతానికి ఇతర జిల్లాలకు కలిపే మంతని నుంచి శివారం సంబంధించి ఒక బ్రిడ్జి నిర్మాణ కార్యక్రమం కూడా మా నాన్నగారి తలంపు. మొట్టమొదటి నెల 2 నెలల్లో కూడా 125 కోట్ల రూపాయలతో ఈ బ్రిడ్జ్ నిర్మాణ కార్యక్రమం చేస్తే మంతని పట్టణం కూడా మరి ఇక్కడ ఉన్న వాణిజ్య వ్యాపారం చేయడానికి అన్ని విధాల సదుపాయం కల్పించే భాగంలో ఒక ఆలోచన చేసి ముందుకు వెళ్తా ఉన్న తరుణంలో ఇదందరూ ప్రజలకు సంబంధించిన అంశం. సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మనవి, మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ మరి చిల్లరగాళ్ళు కొంతమంది చేసే అసత్య ప్రచారానికి సంబంధించి వారిపైన కఠినమైన చర్య తీసుకునే విధంగా మేము చట్ట ప్రకారం కూడా ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకొస్తాం. ఇప్పుడంటే ఇంతకుముందు ఒక పర్వం చట్టపరంగానే ఈరోజు వారిపైన చర్య తీసుకునే కార్యాచరణ తీసుకోవాలి. ఆ విధమైన కార్యాచరణ తీసుకోకుండా ఉంటే ఈరోజు ఇక్కడ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ కాకుండా ఉంటుంది. చట్టం ఏం చెప్తుందో చట్టానికి అనుగుణంగా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా పనిచేయాలి. దానికి అనుగుణంగానే ఇతర వారు కూడా పనిచేసే కార్యాచరణ చేయకుండా ఉంటే